అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డాల్ఫిన్ రేషియో టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముఖ్యంగా అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి, హ్యాపీ సండే అందరికీ. ఈరోజు అయితే మీకు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది పలావ్ లెక్క కానీ మనకు వైట్ రైస్ లెక్క కానీ ముద్ద లెక్క కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. వచ్చేసేయండి ఓకేనా. ముందుగా అయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ఓకేనా. మన వీడియో అనేది ఇంకా ముందు మందికి వైరల్ అవుతుంది ఓకేనా గైస్. లెట్స్ వాచ్ ఇట్. ఒక మిక్సీ జార్లోకి తెల్లబాయలు అల్లము మనం నీట్గా చేసుకొని వేసుకోవాలన్నమాట. అలానే ఇందులోకి మనం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం ఇందులో చెక్క లవంగం కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్ద టమోటాలు అయితే తరిగి పెట్టుకోవాలి. అలాగే ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. తర్వాత పలావ్కి అయితే ఒక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. ఇందులో పలావ్ మటన్ 2 చూపించబోతున్నాను. ఇంకొక కుక్కర్ పెట్టేసి ఆయిల్ వేస్తున్నాను. 3 టీ స్పూన్స్ అలా. అలాగే పలావ్కు కొద్దిగా పేస్ట్ తీసేసి మళ్ళీ టమోటా ఎర్రగడ్డ వేసి మళ్ళీ మిక్స్ ఆడిచ్చాను. 2కి తాలింపు పెడుతున్నాను, మటన్కు అలాగే పలావ్కు. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నా. కొద్దిగా ఎక్కువ పడింది తీసేద్దాం అనుకున్నా కానీ రైస్లో కరెక్ట్ సరిపోయింది అనమాట. సాల్ట్ వేసి నేను ఫ్రై చేసేస్తున్నాను. దూరగా వేసినాక మనము మటన్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది కుక్కర్లోకి. ఇక్కడ ఎవరెస్ట్ మటన్ మసాలా అయితే తీసుకున్నాను. ఇందులో కూడా సాల్ట్ వేసాను స్టార్టింగ్లోనే. అలాగే మటన్ వేసేసాను కుక్కర్లోకి. ఇప్పుడు మటన్లోకి అయితే మనం ఫస్ట్ వేసుకోవాలి. రైస్ అయితే పెట్టుకున్నాను నేను, సరేసరి పెట్టుకున్నాను. మటన్లోకి కూడా ఫస్ట్ వేసుకోవాలండి మనము. మళ్ళీ రైస్కి అయితే అలా తాలింపు వేసుకున్న పక్కన మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోనే టమోటాలు కూడా వేసేసేయాలి. కొద్దిగా దూరగా వేగిన తర్వాత పేస్ట్ అయితే యాడ్ చేసేద్దాము. పలావ్కి పక్కన తీసాను కదా మనం, టమోటా ఎర్రగడ్డ వేయకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత టమోటా ఎర్రగడ్డ ఆడిచ్చేసి మనం మటన్కి అయితే వేసుకోవాలి. ఇది మనకు బాగా వేగిన తర్వాతే మనము ఆయిల్ తక్కువైంది అందుకు ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు మటన్కి అయితే మళ్ళీ మిక్సీ పట్టాను అనమాట. టమోటా ఎర్రగడ్డ వేసి స్టార్టింగ్ వేసేసా కదా, చూపించాను కదా మీకు. ఇప్పుడు మటన్లోకి అయితే యాడ్ చేసేద్దాము. రొటీన్గా అయితే మనకు తెల్లబాయలు, అల్లము, కొత్తిమీర, చెక్క లవంగం రొటీను. ఇప్పుడు కారం కూడా యాడ్ చేస్తున్నాం మటన్లోకి. ఇప్పుడు ఇందులో కొన్ని వాటర్ వేసేసి మనకి ఎంత క్వాంటిటీలో వాటర్ కావాలంటే అంత వాటర్ వేసుకొని అలా అల్లాడిచ్చేసి తర్వాత మిక్సీ జారులో ఉన్న వాటర్ అయితే అందులోకి యాడ్ చేసేస్తాను. మొత్తంగానే మిక్స్ చేసేసుకుందాం. మనము రైస్లాగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ పక్కన తీయాలన్నమాట. కొత్తిమీర, తెల్లబాయలు, అల్లము, చెక్క లవంగము. తర్వాత మనం కర్రీకి టమోటా ఎర్రగడ్డ యాడ్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది కర్రీలోకి ఓకేనా. ఇప్పుడు ఎవరెస్ట్ మటన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను నేను మటన్లోకి. కర్రీ అయితే బాగానే వచ్చింది గైస్, చాలా బాగుంది టేస్ట్. యాక్చువల్గా ఆర్చి వేస్తుంది. ప్రజెంట్ అయితే ఇది ఉందన్నమాట, ప్యాక్ తీయలేదు అందుకే వేసేసాను. చూసారు కదా పలావ్కి అయితే బాగా వేగిందన్నమాట. మటన్ అయితే ఈజీగా ఇస్తాము. వాటర్ వేసుకొని జార్లో ఉన్న వాటర్ ఇంకా కొన్ని వాటర్ వేసి విజిల్ అయితే పెట్టేస్తున్నా. 8 విజిల్స్ అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ అయితే వేసుకున్నాము, వేగింది కాబట్టి మనం ఎక్కడ వేసి పెట్టుకుంటాము. ఆ వాటర్ అయితే వేసుకున్నా. ఇంకొక గ్లాస్ ఎక్కువే వేసాను. బియ్యం వేసుకొని ఉడికిన తర్వాత బియ్యం వేసుకోవాలి. విజిల్స్ అయితే వస్తున్నాయి.
యాక్చువల్గా మీకు చూపించడానికి నేను యాక్చువల్గా మ్యూజిక్ ఇద్దాం అనుకున్నాను, బట్ మ్యూజిక్లో తెలియదు కాబట్టి 8 విజిల్స్ అని కూడా ఇచ్చాను. తర్వాత మీకు కౌంటింగ్ కూడా ఇచ్చాను. 8 విజిల్స్ పెట్టుకోవాలి, అంటే మేక మటన్ అయితే మనకి తొందరగా ఉడికిపోతుంది. పలావ్ అయితే రైస్ ఉంటుంది. 8 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. నేనైతే పెళ్ళి పెట్టేసాను, అంటే మటన్ ఎక్కడ ఉడికిపోతుందని చెప్పేసి. ఇప్పుడు ఇందులోనే మనం ఎసురు ఉడుకుతుంది కాబట్టి బియ్యం అయితే యాడ్ చేసుకోవాలి. మటన్ కర్రీ అయితే కంప్లీట్గా అయిపోయింది గైస్. ఇప్పుడు ఇది కూడా మనం ప్లేట్ మూసేసుకోవాలి. ఒక పక్క మటన్ రెడీ అయిపోయింది, ఇంకో పక్క పలావ్కి అయితే పెట్టేశాను. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు 50% రైస్ అయితే ఉడికిపోయింది, ఇంకో 50% అయితే ఉడకాలి. తర్వాత అలానే కలిపేసి మూత పెట్టేసి నేను ఇప్పుడు ఏం చేశానంటే ఒక గిన్నెలో నీళ్లు పెట్టేశాను అనమాట. బరువు మటన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చూడండి. టేస్ట్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ మటన్ కర్రీని అయితే ఒక బౌల్లోకి పక్కన తీస్తున్నా. మటన్ తెచ్చుకునేది ఎప్పుడు ఒకసారి అని చెప్పేసి మేము ఇంకా పలావ్ అయితే చేసేసుకున్నాం మటన్ లెక్కి. ఇక్కడ కొంచెం మిస్ అయింది కదా, సారీ. ఓకే, ఇప్పుడు బరువు అయితే పెట్టేశాను. ఇప్పుడు తీసి చూద్దాం. పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు రెండు, ఒక ప్లేట్లో పలావ్, ఒక ప్లేట్లో మటన్ అయితే పెట్టేశాను అనమాట మీకు చూపించడానికి. ఓకే గైస్, ఛానల్లో మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.